వెంకటస్వామి గారు, ఏంటి మీ పార్టీ స్టాండ్ ఏంటి డీలిమిటేషన్ కి సంబంధించి? డీలిమిటేషన్ కి సంబంధించి ఆ స్టాండ్ ఇప్పుడు ఇందాక సునీత గారు చెప్పినట్టుగా గతంలో కూడా డీలిమిటేషన్ జరిగింది, ఇప్పుడు కూడా డీలిమిటేషన్ జరుగుతుంది. అయితే 71 జరిగినప్పుడు ఉన్నటువంటి జనాభా ఇప్పుడు జనాభాలో పర్టికులర్లీ ఈ జనాభా నియంత్రణ విషయానికి వచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, పర్టికులర్ గా కొన్ని దక్షిణాది రాష్ట్రాలు, కొంత నార్త్ ఈస్టర్న్ ఇట్లాంటి స్టేట్స్ లలో చాలా పకడ్బందీగా జనాభా నియంత్రణ జరిగింది. దాని కారణంగా జనాభా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆ జనాభా ప్రాతిపదికన చేసినప్పుడు మా సీట్లు తగ్గుతాయేమో అనేటువంటి ఆందోళన ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తుంది. మా ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు, పంజాబ్ లో కనిపిస్తుంది, ఒడిశాలో కనిపిస్తుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కనిపిస్తుంది. ఇది ఒక పార్టీ ఎవరో సంబంధించిన అంశం కాదు. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలనేటువంటిది రాజ్యాంగం చెప్పినట్టు వ్యక్తులకు జరగాలి, అన్ని ప్రాంతాలకు జరగాలి. ప్రాంతాల పేరుతోటి, మతాల పేరుతోటి, లేకపోతే కులాల పేరుతోటి, ఈ భాషల పేరుతోటి డిస్క్రిమినేషన్ ఉండొద్దనేది మన రాజ్యాంగం చెప్తుంది. సో ఆ రాజ్యాంగ ప్రాతిపదికనే మాకు దక్షిణాదికి సంబంధించిన దాంట్లో ఎక్కడో జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సునీత గారు మాట్లాడుతూ డీలిమిటేషన్ జరగలేదు, జరిగిపోయినాక ఏం చేయలేరు మేడం. ముందు ఏదైతే 26 లో డీలిమిటేషన్ వస్తుందో దానికి ముందు ప్రజలలో లేకపోతే పార్టీలలో ఉన్నటువంటి ఆందోళనను తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. అదొక చర్చల ద్వారానే జరుగుతుంది. ప్రజాస్వామ్య సిస్టమ్ ఒక డిబేట్ అంటే ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం, ఇట్ ఈస్ అ డిబేట్. సో డీలిమిటేషన్ అనేది ఒక డిబేటబుల్ పద్ధతి. ఇప్పుడు ఒకవేళ డిబేటబులే కాదనుకున్నప్పుడు అసలు మీరు డిబేట్ కు మీరు రావద్దు, నేను రావద్దు, ఈ టీవీ కూడా పెట్టొద్దు ఈ డిబేట్, వాస్తవం చెప్పాలంటే. సో మరి డిబేట్ కి అర్హం కాదు అనేటువంటిది ఏం లేదు. డిబేట్ అనేటువంటిది ఎల్లవేళ జరుగుతూనే ఉంటది, అంశాలు వస్తూనే ఉంటాయి. ఇంకేం జరగలేదు, ఏం జరగాలంటే మీరు మొత్తం చేసేసిన తర్వాత దాని మీద మళ్ళీ రీఅపీల్ చేసుకోవడం, దానికంటే ముందు దీనికి సంబంధించినటువంటి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి, నార్త్ ఈస్ట్ స్టేట్ సంబంధించి, ఏవైతే వెస్టర్న్ స్టేట్ లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు కంఫర్టబుల్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ కంఫర్టబుల్, తర్వాత రాజస్థాన్, ఎందుకంటే వాళ్ళు జనాభా నియంత్రణ చేయలేదు. ఇలా ఢిల్లీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి కంఫర్టబుల్ స్టేట్ ఫర్ ది 7 నుంచి 12 దాకా పెరిగే అవకాశం ఉన్నది జనాభా. ఎందుకంటే అదేమో మైగ్రేషన్ అయింది, ఇది అక్కడ పుట్టింది, ఆడ నియంత్రణకు అవకాశం లేకుండా పోయింది. అదొక అంటే మెట్రోపాలిటన్ సిటీ. వెంకటస్వామి గారు, మీ పార్టీ అయితే ఈ అంశంలో క్లియర్ స్టాండ్ తీసుకుందా? ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి మీరు అధికారం ఉన్న చోట, అధికారం లేని చోట కూడా రేపు చెన్నైలో జరగబోతున్నటువంటి మీటింగ్ కి మీ ప్రతినిధులు వెళ్తున్నటువంటి పరిస్థితి, అఫ్ కోర్స్ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్నట్టు అయితే తెలుస్తుంది. కానీ నార్త్ విషయంలో కొంచెం ఆచితూచి మాట్లాడుతున్నట్టున్నారు. ఆచితూచి అనే కంటే అసలు నార్త్ విషయంలో అసలు స్పందించట్లేదు. ద్వంద్వ వైఖరి అనుకోవాలా, లేదంటే కొంత స్ట్రాటజిక్ గా ఉన్నారనుకోవాలా? ఎవరిని అంటున్నారు మీరు ద్వంద్వ వైఖరి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఇది ఏమి లీడ్ తీసుకోలేదు, పార్టీ పరంగా తీసుకున్నటువంటిది ఏం కాదు. మా పార్టీకి సంబంధించిన వాళ్ళం కూడా మేము దక్షిణాదిలో ఉన్నాం, ఉత్తరాదిలో ఉన్నాం, అన్ని ప్రాంతాల్లో ఉన్నాం కదా కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతుంది దక్షిణాది రాష్ట్రాల సమావేశం కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ పిలిచినారు, పార్టీలను పిలిచినారు. దాంట్లో దక్షిణాదిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెళ్తారు, దక్షిణాది నుంచే ఇదే తెలంగాణ ఉన్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు పోతారు, బీజేపీ వాళ్ళని అందరూ కూడా పోవచ్చు. దానికి ఎవరు వ్యతిరేకంగా మేము బీజేపీ రాసుకునేది కాదు కదా, అలా వాస్తవమే బీజేపీ రాసుకునేది కాదు. సో కానప్పుడు మరి బీజేపీ కూడా దే కెన్ టేక్ పార్ట్ ఇన్ ద డిబేట్. ఇది అన్యాయం ఏం జరగదు అనేటువంటి భరోసా ఇలా యూనియన్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి బాధ్యత ఎక్కువ ఉంటది, వాళ్ళనే చేస్తారు, వాళ్ళే మొత్తం రాసుకుంటారు అనేది అంత వారు చెప్పింది కరెక్ట్. దానికి ఒక పద్ధతి ఉంది, ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీ రాష్ట్రానికి జరుగుతుంది, అవన్నీ కూడా జరుగుతాయి, దానికి అప్పీల్స్ ఇస్తారు. ఇదంతా పెద్ద ప్రాసెస్, ఇది ఒక చిన్న ఒక రోజులో డిసైడ్ అయ్యేది కాదు. దానికి ముందే ఒక విధి విధానం నిర్ణయం చేయడం కోసము దక్షిణాది రాష్ట్రాల అవకాశాలు లేకపోతే వాళ్ళ యొక్క సీట్లు పెరగకుండా తగ్గిపోకుండా ఉండడం కోసం
ఏదైనా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కావాలా అనేటువంటిది ఒక ఒక డిబేట్. సో దాన్ని మనం అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏంది? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తలుపుకున్నట్టు బీజేపీ వాళ్ళు వాళ్ళేదో ఆమె చెప్తూనే ఉన్నది దీంట్లో ప్రాసెస్ ఉన్నదని, మాకి బీజేపీ రాసుకునేది కాదని తెలిసినప్పుడు మరి మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారో నాకు అర్థం కాలేదు. మీరే ఓకే చేసుకుంటున్నారని వెంకటస్వామి గారు, చెప్పండి. ఓకే వెంకటస్వామి గారు. ప్రొఫెసర్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?